అలిసన్ మేము ఈ రోజు ఇంకో తుఫాను వెంట వెళ్తున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ మాకు కావాల్సిన ఫుటేజ్ ఈ రోజు దొరికిస్తుందమ్మా. నేను ఆ పని అయిపోగానే ఇంటికి వచ్చేస్తాను. బట్ బై ఛాన్స్ ఒకవేళ దీన్ని కూడా మిస్ అయితే మళ్ళీ నాకు లీవ్ ఎప్పుడు దొరుకుతుందో చెప్పలేనని అంటూ తను వాళ్ళ అమ్మతో కొంచెం సేపు మాట్లాడాక కాల్ కట్ చేస్తుంది. సో రాబోయే సుడిగాల్ని షూట్ చేయడం టైటస్ టీమ్ లో అందరికీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సిల్వర్టన్ హై స్కూల్ ని రీచ్ అవుతారు. వాళ్ళ నాన్న ప్రిన్సిపల్ దగ్గర ఆ పని చేయి ఈ పని చేయి అంతా సరిగ్గా చేయని తిట్లు కాయడం చూసి అన్నయ్య డానీ నవ్వుకుంటూ దాన్ని కూడా వీడియోలో తీస్తాడు. సరిగ్గా ఈ సమయంలోనే అక్కడికి తన తమ్ముడు డ్రే రావడం చూసి నేను చెప్పిన వాళ్ళందరినీ ఇంటర్వ్యూ తీసేసావా? గ్రాడ్యుయేషన్ సెరమనీ ఫుల్ గా రికార్డ్ చేసి నెక్స్ట్ వీక్ లోపు ఈ క్లిప్స్ అన్నిటిని ఎడిట్ చేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని నాన్న చెప్పారు. సో పద టైం వేస్ట్ చేయకంటే ట్రెక్ ఏమో కమాన్ 25 years కి ఫ్యూచర్ ఎలా మారిపోతుందో అప్పుడు పోయి టైం క్యాప్సూల్ వీడియోస్ ని ఎవరు చూస్తారని అసలు సీరియస్నెస్ లేకుండా సడన్లీ ఎదురుగా డానీ క్రష్ అయిన కేటలిన్ అనే ఆ అమ్మాయి వాళ్ళ టీచర్ దగ్గర ఏదో తిట్లు కాయడం చూసి తన అన్నయ్య డానీకి చూపిస్తాడు. రే అన్నయ్య, ఇదే మంచి అవకాశం, తనేదో సమస్యలో ఉన్నట్టుంది, వెళ్ళి మాట్లాడు, తనని